हरे राम नमः शिवाय हरे राम नमः शिवाय हरे హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు 5 పంచభూత లింగాలు. సో ఈ యొక్క పంచభూత లింగాలకి మేము మాలలో ఉన్నప్పుడైతే వెళ్ళడం జరిగింది. కొంచెం లేట్గా ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే పంచభూత లింగాలను దర్శనం కోసము ప్రతి ఒక్క డీటెయిల్ మీకు క్లియర్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. సో దయచేసి చివరి వరకు ఈ వీడియోను చూడండి, మీకు కంపల్సరీ ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ముందుగా మేము ఒక వెహికల్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. 7 సీటర్స్ 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 7 సీటర్స్ మేము ఒక వెహికల్ని రెంట్కి తీసుకొని, సో మా గురుస్వామి ఆ వెహికల్కి పూజ కూడా చేస్తూ ఉన్నారనమాట, మంచిగా వెళ్ళాలని చెప్పేసి. సో మేము ఎర్లీ ఈవినింగ్ స్టార్ట్ అవ్వగానే మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తిరుపతి దేవస్థానానికి చాలా దగ్గరగా ఉన్న శ్రీకాళహస్తికి అయితే వచ్చేసామన్నమాట. సో శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ లోపలికి అనేటివి ఫోన్స్, మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా లోపలికైతే ఎంట్రీ ఉండవు. సో కాబట్టి ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండి కార్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా సో మీ యొక్క గ్యాడ్జెట్స్ని బయటనే ఉంచి వెళ్ళాల్సింది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క వాయులింగం అంటారు. సో వాయులింగం యొక్క దర్శనం మాత్రం మహా అద్భుతం అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కన్నప్ప ఒక గుడి కూడా ఉంటుందన్నమాట. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఒక దేవస్థానం దగ్గర ఒక రాయి పైన రాయి ఇలా పేర్చి ఒక మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఉంటారు. సో ఆ కోరికను ఏందో మీరు కూడా ఈ కమెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది. సో ట్రై చేసి ఆ కోరికలను ఎలాంటి కోరికనో మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియండి. సో ఇది పైనుంచి మొత్తం కూడా శ్రీకాళహస్తి ఒక టెంపుల్ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. శ్రీకాళహస్తి అనేది కూడా మీకు ఒక బల్లి మరియు ఒక నేముకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు శివపార్వతుల కన్ను ఇచ్చి నేనేనా కన్ను ఇచ్చి కన్ను పెట్టి కన్ను కనపడకపోతే కాలు పెట్టి కాలు పెట్టి రెండో కన్ను పెట్టి మన సినిమాలో కూడా ఉంది సేమ్ స్వామి ఆ రకంగా చేశాడు. భక్త కన్నప్ప స్వామి వారి ఆలయంలో స్వామి కాళహస్తిలో కన్నుదానం రెండు కళ్ళు. సో శ్రీకాళహస్తి కంప్లీట్ అవ్వగానే రెండో టెంపుల్కి వచ్చేసి అక్కడి నుంచి దాదాపుగా 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కంచీపురం ఏకమాంబేశ్వర టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో ఇది పంచభూత లింగాలలో రెండో లింగం అనమాట. సో ఈ లింగంలో కూడా పంచభూత లింగాలలో ఒకటైన ఇక్కడ కూడా చాలా అద్భుతమైన కట్టడాలు అయితే మీరు చూడొచ్చు. ఆ తర్వాత మూడో లింగం అగ్నిలింగమైన అరుణాచలేశ్వర లింగంకి అయితే రావడం జరిగింది, తిరువణమలై. సో అరుణాచల లింగేశ్వర టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఎంతో అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. సో అగ్నిలింగం అనేది చాలా పవిత్రమైన లింగంగా భావిస్తూ ఉంటారు. సో ఆ టెంపుల్ పక్కనే ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది. సో ఆ కొండనే మనము అగ్నిలింగంగా అగ్ని రూపంగా భావించినట్లుగా. సో ఆ కొండ చుట్టూ కూడా మనము 14 కిలోమీటర్లు, దాదాపుగా 14 కిలోమీటర్లని ఒక సర్కిల్ రౌండ్లో తీసుకొని మనము ప్రదక్షిణ చేస్తే మహా అద్భుతం, మహాపుణ్యం కలుగుతుంది అని చెప్పేసి అక్కడ మేము ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది.
పొద్దుగాల కన్నా ఇప్పుడు బాగుండదు సార్. Hare Om Namah Shivaya. ఓం నమ శివాయ. తిరువణామలై అరుణాచలం టెంపుల్ 8:30కు దర్శనం చేసుకొని 9 గంటలకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా 1:30 టైం అవుతుంది. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా 1.5 కిలోమీటర్ అయితే మనం చేయాల్సి ఉంది. 14 అవర్స్. గిరి ప్రదర్శన చాలా మంచిగా అనిపించింది స్వామి. చిన్నపిల్లలతోని సాములతో కలిసి వెళ్ళినాం మేము. 5 గంటలు టైం పట్టింది మాకు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, హైటెక్ సిటీ నుంచి. మంచిగా అనిపించింది స్వామి. కొద్దిగా కాళ్ళు గుంజినప్పటికైనా చిన్నపిల్లలైనా మంచిగా ప్రయాణించారు. చాలా బాగా అనిపించింది స్వామి. మాకు ఎంజాయ్ తక్కువ చేసాం. ఓం నమ శివాయ స్వామి. గిరి ప్రదర్శన చేసిన చాలా ఆనందంగా ఉంది. మా చిన్న స్వాములు కన్యస్వామి, కన్యస్వామి, గురుస్వామి, స్వాములు అందరం 8 మంది స్వాములు వచ్చినాం. మంచిగా ఆనందంగా గిరి ప్రదర్శన చేస్తున్నాం. అంతా సంపూర్ణ స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గిరి ప్రదర్శన తిరిగి వచ్చే తాలకు 5 గంటల పట్టింది. నాకు మంచిగా అనిపించింది. ఓం నమ శివాయ. నమ శివాయ. మళ్ళీ ప్రశ్న చెప్పనా? ఓం నమ శివాయ. అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నిన్న రాత్రి 9:35 స్టార్ట్ చేశాము మా స్వాములం అందరం కలిసి. ఇప్పుడు ప్రస్తుతం 2:05 పూర్తి చేశాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని ఒక కోరిక ఉండే ప్రతి క్షణం అనుకునే వాళ్ళం. అది ఈ రోజుతో తీరింది. ఆ శివయ్య అండదండలతో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చాలా సంతోషంగా కంప్లీట్ చేసినాము. స్వాములందరూ కూడా కలిసికట్టుగా అందరం చిన్న స్వాములు చాలా ఏం మాత్రం నర్వస్ కాకుండా చాలా బాగా జరిగింది. సంతోషంగా ఉంది అరుణాచలం రావడం, కంప్లీట్ చేసుకున్నందుకు. ఓం నమ శివాయ. ఖచ్చితంగా మా స్వాములకు అందరికీ తెలుగు వాళ్ళకి కానీ మన దేశ ప్రజలకు అందరికీ అరుణాచలం శివయ్య అండదండలు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచల గిరి ప్రదర్శన చాలా మంచిగా అనిపించింది నాకు. మా చిన్న స్వామిని ఎత్తుకొని కూడా మామూలుగా సింగిల్ స్వాములు నలవడానికైనా ఇబ్బంది పడుతుంటే మా చిన్న స్వామిని ఎత్తుకొని కూడా నడిపితే కూడా నాకు అంత బరువు ఏం అనిపించలేదు. మంచిగా అనిపించింది నాకు ఎత్తి దీనంతనే ఓం నమ శివాయ.